ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీకి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. రెట్కేటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ అయితే నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైశాల్ని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి దాదాపు 40 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే అటు పార్లమెంట్ లోని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను కూడా సమర్పించడం జరిగింది. ప్రధాని ఈ యొక్క నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగానే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగానే టీడీపీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీ కూటమిలో భాగంగా ఆయన మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకంటే ముందుగానే పార్లమెంట్ లో ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. ఆ తర్వాత రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిపి రాధాకృష్ణన్ ను కూడా విపక్షాలు అన్ని సహకరించి ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సహకరించాలంటూ కూడా నిన్న ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఒకవైపు కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇద్దరు అంటే అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి, 2 కూటమిల ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కూడా ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి అనేటటువంటిది కూడా కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కూడా ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి యొక్క మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ రాజు.